వంశీని ముందు మామూలు మనిషిని చెయ్యాలి, సాధారణ స్థితికి తీసుకురావాలి. ఆ తర్వాత తనకి నచ్చజెప్పి మీ ఇద్దరినీ కలుపుతామని మేం చెప్తున్నాము. దేనికైనా కొంత సమయం కావాలి, ఏ మనిషి కోలుకోవడానికైనా కొంత సమయం కావాలి. ముందు ఆ రెండూ నువ్వు తెలుసుకో. చూస్తాను, నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను. నా పంతాన్ని ఎలా నిలబెట్టుకుంటానో నీకు చూపిస్తాను. చాలా థ్యాంక్స్ సీత. వంశీకి ఇప్పుడు ఏది తెలియకపోయినా తను ఆ ఇంటికి వెళ్తే మాత్రం ట్రీట్మెంట్కి కూడా రెస్పాండ్ అవ్వడం. వంశీ ఇక్కడే ఉండాలి, అప్పుడే తను పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకం నాకుంది. కానీ ఒక భార్యగా తను వంశీని తీసుకెళ్తాను అంటే నేను ఆపలేకపోయాను. కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. రియల్లీ యువర్ గ్రేట్ సీత. వంశీ బాధ్యత మీరు నాకు అప్పగించారు. తను పూర్తిగా కోలుకునే వరకు కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత నాకుంది. తనని మామూలు మనిషిని చేయవలసిన బాధ్యత కూడా నాకుంది. అందుకే వంశీ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదని ఈ ఆర్డర్ తీసుకొచ్చాను సార్. చూసావా వంశీ, సీతని గురించి ఎంత కేర్ఫుల్గా ఆలోచిస్తుందో. నువ్వు నన్ను ప్రేమించి నా ప్రేమకి దూరం కాలేక ఇలా అయిపోయావని నాకు తెలుసు వంశీ. నిన్ను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత అందరికన్నా ఎక్కువగా నా మీద ఉంది. నిన్ను సాధారణ స్థితికి తీసుకొచ్చే వరకు నేను కనీసం కంటి మీద రెప్ప కూడా వేయకుండా నిన్ను కాపాడుకుంటాను. ఇప్పటికైనా మీకు పుణ్యం ఉంటుంది. నన్ను ఎందుకు తీసుకొచ్చారో చెప్పండిరా. ఎవరు నన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నారో చెప్పండి. కనీసం అదన్నా చెప్పండిరా. ఎందుకు అరుస్తున్నా? నిన్ను ఎవరు తీసుకురామన్నారో ఆ వ్యక్తే వచ్చారు. కాసేపట్లో నీకు ఎదురవుతారాగు. నమస్తే బాస్. నమస్తే సార్. నమస్తే సార్. శంకర్ బాబు గారు, మీరే నన్ను కిడ్నాప్ చేయించింది. అయినా నన్నెత్తుకు రావాల్సిన అవసరం ఏముంది బాబు గారు? మీ మనోరాల విషయంలో నా కూతురు రాణి మీద మీకు కోపం ఉందని అర్థమైంది. మీలాంటి పెద్దవాళ్ళు మాలాంటి వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుంటే మా బ్రతుకులు ఏమైపోతాయి బాబు? సమంత జీవితానికి వర్ష అడ్డొస్తుందని మీరే అన్నారు. అందుకే వర్ష మా అందరినీ వదిలేసి ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఇంతవరకు తన జాడ కూడా కనిపించకుండానే తను బ్రతుకుతుంది. ఇక రాణి సమంత విషయంలో కేసు పెట్టింది అని మీరు మా మీద పగ పెంచుకున్నారు. అయినా సరే కోర్టులో అదంతా తనే కావాలని చేసిందని రాణి ఆ నింద తన మీదే వేసుకుంది. కోర్టులో కూడా రాణినే తిట్టారు కదా. ఇంకెందుకు బాబు మా మీద కోపం? నన్నెందుకు ఇలా తీసుకొచ్చారు బాబు? మీరు నా ప్రాణాలు తీసినా సరే నేను బాధపడను, కానీ మీ కోపాన్ని నా కూతురు మీద మాత్రం చూపించకండి బాబు. తను చాలా మంచి మనిషి, అందరినీ ఆదరించే మంచి గుణమున్న మనిషి. అందరూ తన వాళ్ళే అని భావిస్తుంది. ఒకప్పుడు హోటల్ మూతపడినప్పుడు మీ మనోరాలే కారణమైన తన మీద ఎలాంటి కేసు పెట్టకుండా చూసింది.
ఇప్పుడు కూడా రాణి తప్పు లేకపోయినా కోర్టులో తనది తప్పు అని ఒప్పుకుంది. అది మా రాణి మంచి మనసు. దయచేసి నా కూతుని మాత్రం ఏమీ అనకండి. తన మీద ఎలాంటి పగని పెంచుకోకండి. మీ పరువు పోవటానికి, మీకు బాధ కలగడానికి కారణం నా కూతురే అనుకొని దానికి ఎలాంటి శిక్ష వేయకండి. ఆ శిక్ష ఏదైనా సరే నాకు వేయండి బాబు. మీ కుటుంబం జోలికి రాకుండా ఉండాలంటే నాకొక నిజం చెప్పాలి. నిజం మాత్రమే చెప్పాలి. ఏ నిజం బాబు? నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను. ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది మా ఫోటో బాబు. ఇదిగో నా ఇద్దరు కూతుళ్ళు, నా కొడుకు గోపి. వాళ్ళు చిన్నప్పుడు తీయించుకున్న ఫోటో బాబు. ఈ ఫోటో అద్దం పగిలిపోయిందని ఫ్రేమ్ కట్టిద్దామని ఫోటో షాప్కి వెళ్ళాను. కానీ ఆటోలో ఈ ఫోటో మర్చిపోయాను బాబు. ఈ ఫోటో కోసం నేను ఎన్నో చోట్ల తిరిగాను. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది బాబు? ఈ ఫోటో నాకిచ్చి చాలా మంచి పని చేశారు బాబు. మీకెప్పటికీ రుణపడి ఉంటాను. ఈ ఫోటో నీకు ఇవ్వడానికి నిన్నిక్కడి దాకా తీసుకురాలేదు రత్తమ్మ. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళ పిల్లలు నీ పిల్లలా? నిజం చెప్పు. నిజమే బాబు గారు, వీళ్ళిద్దరూ నా పిల్లలు. వాడు నా కొడుకు, మీకు తెలిసిందే కదా. మళ్ళీ కొత్తగా అడుగుతున్నారేంటి బాబు? చూడు రత్తమ్మ, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది. ఈ పిల్లలు నీ పిల్లలు కారని నాకు తెలుసు. ఎందుకంటే అందులో ఆ చిన్నపిల్ల నా మనవరాలు వర్ష. తను మా దగ్గర నుంచి తప్పిపోయింది. నేను ఎన్ని సంవత్సరాలు తన గురించే వెతుకుతున్నాను. తన జాడెక్కడుందో తెలియక తనని నా స్నేహితుడే దూరం చేశాడనుకొని నేను వాడి మీద కోపాన్ని పెంచుకున్నాను. అలాంటి నా మనవరాలి ఫోటో నీ దగ్గరుంది. ఇక రెండో అమ్మాయి దేవరాజు కూతురు కీర్తి. తనతోనే నా మనవరాలు వర్ష ఉందని సూర్యన్ నాకు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు నీ కొడుకు ఉన్నాడు. ఈ ఫోటో నీ దగ్గరుంది. వీళ్ళు నీ దగ్గరికి ఎలా వచ్చారు? నాకు వీటి వివరాలు చెప్పాలి. మీరు చెప్పింది నిజమే బాబు. వాళ్ళు నా పిల్లలు కారు. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఈ రోజు కూడా నా కళ్ళకు కట్టినట్టు గుర్తుంది. ఒకరోజు నా భర్త ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటికొచ్చాడు. తన వాళ్ళెవరో తప్పిపోయారని, ఈ పిల్లల ఒంటి మీద బంగారం ఎక్కువ ఉంది అని మనం అమ్ముకోవచ్చని తీసుకొచ్చాడు. నేను కూడా ఆ బంగారానికి ఆశపడ్డాను. కానీ ఆ తర్వాత రోజు నా కొడుకు ప్రాణం రాణి కాపాడింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుక్కి ప్రాణం పోసిన రాణి వర్ష ఇద్దరు నా పిల్లలు అని. వాళ్ళని రక్షించుకోవటం నా బాధ్యత అనుకున్నాను. వాళ్ళ గురించి నా దగ్గర ఏ ఆధారం లేదు. నా భర్త ఏమీ చెప్పలేదు. చివరికి పిల్లల్ని అమ్మేయాలని చూస్తున్నా నా భర్తతో నేను గొడవ పడ్డాను. నా చేతుల్లోనే అతను చనిపోయాడు. ఆ హత్య నేరం కింద నేను ఎన్నో ఏళ్ళు జైల్లో ఉండొచ్చాను. తర్వాత రాణిని, వర్షని, నా కొడుకు గోపిని పెంచింది. వాళ్ళిద్దరూ పెద్దయ్యాక మీకు తెలిసిందే కదా బాబు. కానీ వర్ష మీ మనవరాలని నాకు ప్రమాణపూర్తిగా తెలీదు బాబు. మరి కీర్తిని రాణి అని ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు పేరు మార్చావా? లేదు బాబుగారు. ఆ రోజు నీ పేరేంటని అడిగాను. రాణి అని ఆ పిల్లే చెప్పింది. అప్పటినుంచి ఆ పేరుతోనే పిలుస్తున్నాను.
తన పేరు కీర్తి అని ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా నాకు తెలియదు బాబు. దైవ సాక్షిగా చెప్తున్నాను బాబు, నేను చెప్పేది మొత్తం నిజమే. కానీ తన వాళ్ళెవరో రాణికి కూడా తెలీదు. ఎవరూ గుర్తులేరని రాణి నాతో ఎన్నోసార్లు చెప్పింది. ఇక వర్షను అడిగే సమస్య లేదు. తను మా దగ్గరికి వచ్చేసరికి ఆ పిల్ల నెలల పసిపాప. ఎప్పుడూ తనని వెతుక్కుంటూ ఎవరూ రాలేదు. కానీ వర్ష మీ మనోరాలన్న నిజం నాకిప్పుడే తెలిసింది బాబు. ఎన్ని సంవత్సరాలు వర్ష ఎక్కడ ఉందని ఎన్నో చోట్ల వెతికాము. కానీ మా కళ్ళ ముందే ఉన్న అమ్మాయి, వర్ష పేరుతో మా దగ్గరే తిరుగుతున్న అమ్మాయి, నా మనవరాలు వర్ష అనే నిజాన్ని తెలుసుకోలేకపోయాను. నా మనవరాలు నా కళ్ళ ముందే ఉన్నా తన్నొక శత్రువులా చూశాను. ఈరోజు ఈ ఫోటో చూసేసరికి నా మనవరాలు ఎక్కడుంటుందో ఈ ఫోటో ఉన్న వాళ్ళకి తెలుస్తుందనుకున్నాను. ఈ ఫోటో నువ్వు తీసుకొచ్చావని ఆ ఫోటో స్టూడియో వాడు చెప్పాడు. అసలు ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది అనుకున్నానే కానీ మీ దగ్గర పెరిగిన వర్షే నా మనవరాలు వర్ష అన్న నిజాన్ని తెలుసుకోలేకపోయాను. ఏంటి రాణి, ఇందాకటి నుండి చూస్తున్నాను. నువ్వు అటు గుమ్మం వైపే చూస్తున్నావు. ఏమైంది? అదే అత్తయ్య, ఆ ఫోటో ఆటోలో మర్చిపోయినందుకు కోపంలో అమ్మను ఒక మాట అన్నాను. ఆవిడ మనసు నొచ్చుకుంది. ఆ ఫోటో ఎలాగైనా వెతికి తీసుకొస్తానని వెళ్ళింది. కానీ అమ్మ ఇంతవరకు రాలేదు. ఆ ఫోటో తీసుకొచ్చే వరకు ఇంటికి రాకూడదు అనుకుందో ఏమో. తొందరపడి అమ్మ విషయంలో నేను నోరు జారానా? అలా అనకుండా ఉంటే బాగుండేమో. చూడు రాణి, నువ్వేది కావాలని చెయ్యవని అందరికీ తెలుసు. మీ చిన్నప్పుడు జ్ఞాపకం ఆ ఫోటో ఒక్కటేనని రత్తమ్మకు కూడా తెలుసు. ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించాలని తీసుకెళ్లారు. కానీ అనుకోకుండా మర్చిపోవడం, ఫోటో మిస్ అయింది అన్న బాధ నీకు ఉండటంతోనే ఒక మాట జారావు, అంతేగా. అది అర్థం చేసుకోలేని మనిషి మీ అమ్మ అని నేను అనుకోను. తప్పకుండా ఆ ఫోటో కోసం వెతుకుతూ ఉంటారు, వచ్చేస్తారులే. లేదత్తయ్య, అమ్మ మనసు ఎంత బాధపడింది అనిపించకపోతే తనలా బయటికి వెళ్ళిపోదు. అది దొరికే వరకు తన ఇంటికి రాకూడదని నిర్ణయించుకుందనుకోండి, ఎంత ప్రమాదం. అందుకే అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమోనని నాకు చాలా భయంగా ఉంది. చూడరాణి, నీకు దూరంగా అత్తయ్య ఉంటారని నేను అస్సలు అనుకోను. కానీ ఆ ఫోటో ఆవిడ చేతిలోనే పోయింది కాబట్టి నువ్వు బాధపడితే చూడలేను. కనుక నువ్వేం భయపడకు. అత్తయ్య ఎక్కడున్నా సరే నేను అంజి వెళ్ళి తీసుకొస్తాము. అవునక్క, అమ్మకి గోపి కన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే కదా నాతో వచ్చేయమని గోపి పిలిచినా సరే నా కూతుర్ని వదిలి రాను అంది. ఈ ప్రపంచంలో ఆవిడ నిన్ను అభిమానించినంతగా ఎవ్వరినీ అభిమానించలేదు. నీకు దూరంగా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోదు. పొరపాటున రాకూడదని నిర్ణయించుకున్నా సరే మేము నచ్చజెప్పి తీసుకొస్తాం కదా. నువ్వు అనవసరంగా భయపడకు. రాధా, అంజీ చెప్తున్నారు కదా, తీసుకొస్తారులే. నువ్వేం కంగారు పడకు. నేను వస్తానండి. పొరపాటున నేను చిన్న మాట అన్నాను, నన్ను క్షమించమని అడిగి అమ్మని ఇంటికి రప్పిస్తాను. వద్దురాణి, నువ్వు బాధలోనే అలా మాట్లాడావని అత్తయ్య తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఆవిడికి నీ మీద కోపం ఉండదు, ఆ విషయం నాకు తెలుసు. ఫోటో గురించి వెతుకుతూ ఉంటారు. ఫోటో లేకుండా ఇంటికి ఎలా రాగలనని తనలో తాను మదన పడుతూ ఉంటారు. నేను నచ్చజెప్పి తీసుకొస్తాను కదా, నువ్వుండు. పదంజీ వెళ్దాం. కంగారు పడకమ్మా, రా.
సుష్మా, ఏడుస్తుంటే కన్నీళ్లు రావడం తప్ప ఏమీ జరగదే. ఆయన మనలాంటి వాళ్ళు ఏడవకూడదు, ఎదుటి వాళ్లను ఏడిపించాలి. ఆ ఏడు పాపేసి అన్నం తినవే. ఎలా తినమంటావు? గోపి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకెప్పటికీ రాను అన్నట్టుగా మాట్లాడాడు. ఇన్ని రోజులు మనం ఎన్ని నాటకాలు ఆడినా గోపి మనతో ఉండాలనే కదా. కానీ అలాంటిది గోపి ఈ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా నాకు ఏడుపు కాక ఇంకేం మిగిలింది? ఆ రాణి అనుకున్నది సాధించింది. ఎంతో ప్లాన్ చేసి అక్క తమ్ముణ్ణి విడదీశావు. ఇంకెప్పుడు ఇంకా గోపి ఆ రాణి వైపు కన్నెత్తి కూడా చూడడు అన్నావు. కానీ చూడు ఏం జరిగిందో. ఆ రాణి ఎంతో తెలివిగా గోపిని తన ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. నన్ను ఒంటరిదాన్ని చేసింది. ఇంకా నాకేం మిగిలిందని తిండి తినమంటున్నావు? పిచ్చి సుష్మా, ఇంతేనా నువ్వు మీ మమ్మీని అర్థం చేసుకున్నది? గోపి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాడే? ఎంత పెద్ద అధికారైనా, ఎంత కోపం పెంచుకున్నా మగాడు పెళ్ళయ్యాక భార్య కొంగు పట్టుకునే తిరగాలి, భార్య చాటునే బతకాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. మే నాన్నకు ఎంత కోపం ఉన్నా నన్ను వదిలి వెళ్ళగలుగుతున్నారా? అదేనే భర్తకున్న బలహీనత, అదేనే భార్యకున్న బలం. ఈ గోపి ఎక్కడికి వెళ్తాడు? తనే వస్తాడు. గోపి నువ్వనుకున్నంత అమాయకుడు కాదు. నా కొంగు పట్టుకు తిరిగేంత వెర్రివాడు కాదు. తనకు వాళ్ళక్కంటే ప్రాణం. ఇన్ని రోజులు వాళ్ళక్క ఎందుకు పంపించిందో అన్న కోపంతో మన దగ్గరున్నాడు, కానీ మన మీద అభిమానంతో కాదు. ఇదంతా మనమే చేశామని తెలిసింది. చివరికి తన మీద లంచగొండి ముద్ర వేసింది కూడా మనమే అని తెలిసాక గోపి ఇంకా నన్ను ఎలా అభిమానిస్తాడు? ఇంకెందుకు నా దగ్గరకు వస్తాడు? ఎన్ని రోజులు మనమేం చేసినా ఆ సమంత కోసమే చేశాం. ఇప్పుడు ఆ రుణం సమంత కూడా తీర్చుకోవాలి కదా. సమంతను అడ్డు పెట్టుకుని గోపిని మళ్ళీ ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నేనుండగా నువ్వు ఓడిపోవు, హో రాణి గెలవదు. ఇది నేను నీకిస్తున్న మాట. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. మళ్ళీ గోపి నీ దగ్గరకొస్తాడు. నీ కాళ్ళ దగ్గర ఉండేలా నేను చేస్తాను. ఈ అమ్మ మాట నమ్మమ్మా. తిను, అన్నం తిను. మీరు చెప్పింది నిజమే బాబు. వాళ్ళు నా పిల్లలు కారు. నాన్న రఘు, ఎన్ని రోజులు ఎవరికోసమైతే వెతికానో, ఎవరికోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశానో, తను నా కళ్ళ ముందే ఉన్నా నేను గుర్తించలేకపోయాన్రా. తాతయ్య అని నోరారా పిలిచినా వరసలు కలపొద్దు అని నేనెంతో మూర్ఖంగా ప్రవర్తించాను. అసలు ఇంట్లోనే ఉండొద్దని ఎన్నోసార్లు అవమానించాను. ఏ వ్యక్తినైతే ప్రాణంగా చూసుకోవాలని మాట్లాడుతున్నానో ఆ వ్యక్తి కన్నీళ్లు పెట్టుకునేలా చేశాను. నన్ను క్షమించరా. ఏంటండి రఘు ఫోటో చూస్తూ అలా మాట్లాడుతున్నారు? ఏం జరిగింది? పూర్ణ, ఇన్నేళ్లు మనం వర్ష కోసం వెతుకుతున్నాం. వర్ష ఎక్కడుందో ఎలా ఉందో అని మనం బాధపడుతూనే ఉన్నాం. కానీ మన వర్ష ఎక్కడో లేదు పూర్ణ.
మన కళ్ళ ముందే ఉంది, మన దగ్గరే ఉంది. కానీ మనమే గుర్తించలేకపోయాం. ఏమిటన్నయ్యా, వర్ష మన కళ్ళ ముందు ఉండటం ఏంటి? ఆ వర్షాన్ని సూర్యం చిన్నప్పుడే ఎక్కడ వదిలేశారని మీరు చెప్పారు కదా. అంత పసిపాపకి తన వాళ్ళని ఎలా తెలుస్తుంది? అలాంటి అమ్మాయికి మనమంతా ఉన్నామని ఎలా తెలుస్తుంది? మన దగ్గరికి ఎలా వస్తుంది? వచ్చింది మహి. తను మనతోనే ఉంది, మన మధ్యలోనే ఉంది. మనందరికీ తన ప్రేమాభిమానాలు చూపించింది. ఎన్ని మాటలంటున్నా ఎంతో సహనంతో భరించింది. ఎన్నిసార్లు అవమానించినా తాతయ్యే కదా నన్ను అన్నారనుకుందో ఏమో, నన్ను క్షమించేసింది. అంత ఉత్తమురాల్ని ఎన్ని మాటలని బాధ పెట్టాను అని తలుచుకుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. ఏంటి తాతి నువ్వు మాట్లాడేది? వర్ష ఎవరో తెలిసిందా? తను ఇంటికొస్తే మహారాణిలా చూసుకుందామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం కదా. అలాంటి నా చెల్లిని ఈ ఇంట్లో ఎవరు అవమానిస్తారు తాతి? అయినా వర్ష మన ఇంట్లో ఉండడం ఏంటి? అమ్మ సమంత, నువ్వు శత్రువులాగా చూసే వర్ష నీ జీవితాన్ని నాశనం చేసింది అని నేను శత్రుత్వం పెంచుకున్న వర్ష ఎవరు కాదమ్మా, నీ చెల్లెలు వర్షే. నీ రక్తం పంచుకొని పుట్టిన నీ సొంత చెల్లెలు. మీరిద్దరూ కవలలన్న విషయం నీకు తెలుసు కదా. కానీ తనెక్కడో లేదమ్మా, రాణి దగ్గరే పెరుగుతుంది. అందరికన్నా ఎక్కువగా నేను తప్పు చేశాను తాతి. చివరికి తను చెయ్యని తప్పు చేసింది అని తన మీద నిందలు వేసి అందరి ముందు ఒక దోషిలా నిలబెట్టాను. నాలాంటి మూర్ఖురాలు బ్రతకూడదు. నాలాంటి దుర్మార్గురాలికి అయ్యో, ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. సమంత అమ్మా సమంత, సమంత